నమస్కారం అండి. పుల్లారావు గారు, కోర్టు నిన్న చేసిన కామెంట్స్ నేపథ్యంలో ఇవాళ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సిట్ని విత్డ్రా చేయలేదు, కానీ టెంపరీగా దర్యాప్తుకి హోల్డ్ చేసింది. ఎందుకంటే నిన్న కోర్టు చేసిన కామెంట్స్ కొంచెం అలా అనిపించాయి కాబట్టి మనకు కూడా అలా అనిపిస్తుంది. సో దాన్ని చేసుకోవడం కోసం వీళ్ళు చేశారు కదా. సో మీ ఒపీనియన్ ఏంటి? ఈ 3వ తేదీన దీన్ని సిబిఐకి ఇచ్చే కార్యక్రమం కానీ, లేకపోతే సిట్ని కంటిన్యూ చేసే కార్యక్రమం కానీ, మొత్తం వ్యవహారంలో ఏం జరగవచ్చు అనుకుంటున్నారు మీరు? మీ అనాలిసిస్ చెప్తారా? ఒకటి ముఖ్యంగా సుప్రీంకోర్టు ఎక్స్ట్రీమ్ స్టెప్ ఎప్పుడు తీసుకోదు. గవర్నమెంట్ల మీద ఎక్స్ట్రీమ్ గా వెళ్ళదు. సెంట్రల్ గవర్నమెంట్ మీద అయినా ఎంతో విశేషమైన ఉంటే అంతవరకు. కానీ నిన్న కామెంట్స్ ఎక్స్ట్రీమ్ గానే ఉన్నాయి కదా. ఎక్స్ట్రీమ్ గా ఉన్న యాక్షన్ తీసుకోలేదు కదా. ఎక్స్ట్రీమ్ కామెంట్స్ చాలా ఎక్స్ట్రీమ్ గా ఉన్నాయి. మీరు ఇందాక విన్న మాటలకి మీరు అన్నారు కదా, అందరూ భయపడుతున్నారు మాట్లాడతానికి. ఆ కేటగిరీలో నేను లేనని మీరు నన్ను పిలుచుంటారు. చాలా ఎక్స్ట్రీమ్. ఫర్ దట్ మ్యాటర్ నేను కూడా లేను. సో ఐ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్. ఓకే, ఇది ఏంటంటే కొంచెం ఎక్స్ట్రీమ్ కామెంట్స్, సర్ప్రైజింగ్ కామెంట్స్, చాలా డీప్ గా వెళ్ళాయి. ఇప్పుడు ఏది ఎలా ఉండదో చెప్పుకోవచ్చు, తప్పులేదు. గవర్నమెంట్ ఒక మిస్టేక్ చేస్తుంది, పాలసీ తప్పులు చేస్తాయి, దాంట్లో సరిదిద్దుకుంటే సరిపడుతుంది ప్రభుత్వం. మనం సుప్రీంకోర్టు చూసింది ఎప్పుడైనా, ఏ సుప్రీంకోర్టు అయినా కొంతవరకు వెళ్తారు, పూర్తిగా వెళ్ళరు. ఎందుకంటే ప్రభుత్వానికే ఇబ్బంది తీసుకొచ్చే డెమోక్రసీలో చేయరు. మీరు కండెమ్ చేస్తారు, మాటలతో చెప్తారు, ఇలా చేసావు అలా చేసావు చాలా అన్నారు. నిన్న చిన్న మాటలు కాదు. నేను కూడా చాలా సర్ప్రైజ్ అయిపోయాను చదువుకుంటే. అంటే మా స్టేట్ గవర్నమెంట్ లాయర్స్ కూడా ఉన్న ఫాల్ట్ ఉందా, అది కూడా నాకు అనిపిస్తుంది. మీరు చర్చ ఉందండి, ఆ చర్చ ఉంది. స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి, టీటీడీ వైపు నుంచి